రైట్ బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బాసరా ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వసంత తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో వర్సిటీ అధికారులు ఆమెని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వసంత తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థుల సమాచారంతో వర్సిటీ అధికారులు ఆమెను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. అయితే వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థిని తాను ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అయితే తను రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అధికారులు అయితే తెలియజేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత రూమ్ గదిలోకి వెళ్ళిన తను ఉదయాన్నే విద్యార్థులు చూసేసరికి అప్పటికే తను సూసైడ్ శవమై కనబడింది. వెంటనే విద్యార్థులు స్థానిక అధికారులకు అయితే తెలియజేశారు. అయితే ఏం జరిగింది ఏంటనేది ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే తను ఆత్మహత్య చేసుకుని పోలీసులు ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. ఏంటంటే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడైతే శవాన్ని అయితే అక్కడ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే యూనివర్సిటీ క్యాంపస్ లో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు అయితే కొనసాగుతున్నాయి. అటు ఎడ్యుకేషన్ ప్రెషర్ లేకపోతే ఇక్కడ నిర్వాహకుల టార్చర్ తెలియదు కానీ, కాకపోతే ఈ తరచూ ఆత్మహత్యల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రత్యేకంగా కొన్ని రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఫుడ్ విషయంలో కావచ్చు, విద్యార్థులు చాలా ప్రెషర్, ఈ చదువుల విషయంలో కూడా ప్రెషర్ ఎక్కువ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, విద్యార్థులను ప్రశాంత వాదంలో చదువుకొని ఇవ్వడం లేదు, అందుకే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుందని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తోటి విద్యార్థిని రాత్రంతా కూడా వాళ్ళతో కలిసి భోజనం చేసి విద్యార్థిని ఈ ఉదయం ఇట్లా శోమయ్యకు మారడం విద్యార్థులు అయితే తీవ్ర కలిసి వేస్తోంది. వాళ్ళైతే అందరు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక అక్కడ ఆసుపత్రికి అయితే శవాన్ని అయితే తరలించారు. అయితే ఇప్పుడే తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతో కష్టపడి చదివి ట్రిపుల్ ఐటీలో ఇక్కడ సీట్ సంపాదించిన విద్యార్థిని ఇలా ఆత్మహత్య చేసుకోవడం పట్ల వాళ్ళైతే కొంత ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా ప్రస్తుతం అయితే ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం గది వద్ద అంతా కూడా ఉత్తిన్న వాతావరణం మీద నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ తన ఫోన్ ఆధారంగా కూడా వాళ్ళు ప్రస్తుతం అయితే అంతా కూడా ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటనేది అన్వేషిస్తున్నారు. అయితే ఈ చదువు ప్రెషరా, లేకపోతే ఇంకేదైనా సమస్యలా, లేకపోతే ఇంకేమైనా వేధించారా, విద్యార్థిని ఇంకేమైనా వేధించారా అనే కోణంలో కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది. కొద్దిసేపట్లో మాత్రం ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత విద్యార్థిని యొక్క మృతదేహాన్ని మాత్రం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. ఆ మృతదేహాన్ని అయితే వారి సొంత ఊరైన అక్కడికి వనపర్తి జిల్లాకు అయితే తీసుకువెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ అంతా కూడా ఈ పోస్ట్ మార్టం గది వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? తరచూ ఈ వివాదాల్లో ట్రిపుల్ ఐటీ అయితే చేరుకుంటుంది. మొన్నటి వరకు అంతా కూడా మెయింటెనెన్స్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, హాస్టల్ వసతులు బాగాలేవు అంటూ విద్యార్థులు అంతా కూడా రోడ్డెక్కి అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. ఈ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇదంతా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. అక్కడ చూపించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే విద్యార్థులు తరచుగా ఇట్లా ప్రెషర్ లోనవుతున్నారు. చదువు పట్ల కూడా సరైన చదువు లేక అక్కడ చెప్పడం పోవడం కారణంగా కూడా విద్యార్థులు ప్రెషర్ మానసికంగా పొంగిపోవడం వల్లే వీళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వాళ్ళైతే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థి మృతి చెందడం తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే రాజు, ఈ విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నాను, ఎందుకు చనిపోయిందన్న దానిపై? తల్లిదండ్రులు కూడా అనుమానం ఎందుకంటే ఫోన్లు మాట్లాడింది మాతో పాటు బాగానే ఉంది అంది, ఇక్కడ అంతా కూడా పర్లేదు అని అంది అంత, కాకపోతే ఏడుస్తూ మాట్లాడిందని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు. ఏం జరిగిందని తెలియదు. రాత్రి భోజనం చేసి విద్యార్థులతో కలిసి
తను రూమ్ వెళ్ళింది, గడియ వేసుకుందని చెప్పి విద్యార్థులు కూడా తెలియజేస్తున్నారు. అందరూ కూడా పడుకున్నారు. ఉదయాన్నే విద్యార్థులను చూసేసరికి తను విధిజీవిగా మారిందనైతే వాళ్ళు చెప్తున్నారు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్ లో అదే విషయం తెలియజేశారు. అసలు ఏం జరిగింది ఏందనేది తల్లిదండ్రులకు కూడా తెలియదు. కాకపోతే తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఇంత కష్టపడి మనం పెంచి తనను ఇక్కడి వరకు తీసుకొచ్చినాం, తాను ఒక మంచి స్టేజ్ కు వెళ్తున్న తరుణంలో ఇట్లా ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఇంకైనా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా పోలీస్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. విచారణ జరిపి ఖచ్చితంగా అసలు ఏం జరిగింది పక్కాగా తెలుసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. వాళ్ళు ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, హత్య అంటూ తల్లిదండ్రులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తరుణంలో పోలీస్ అధికారులు ఒకటే భరోసా కల్పించారు, ఆ మృతి పట్ల సరైన విచారణ జరుపుతామని. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరి ఆ మొబైల్ డేటా ఆధారం కూడా విచారణ జరిపి సరైన న్యాయం చేస్తామని చెప్పి పోలీసు అధికారులు తెలపడంతో ప్రస్తుతం శాంతించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ మార్టం గది వద్ద అంతా కూడా విషాద వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.